కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చిరు వ్యాపారుల పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్థానిక యువకులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికి అన్ని కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. కాగా బాధితులను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పాపారావు బొందలో గల చిరు వ్యాపారులు పండ్లు విక్రయించే బండ్లకు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పండ్ల బండ్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువకులు ఫైర్ సిబ్బంది కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక పక్క వర్షం కురుస్తూ ఉన్న మంటలు మాత్రం అలాగే కొనసాగాయి. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. హుజురాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాద బాధితులను వారు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తన వంతుగా వ్యక్తిగతంగా ఒక్కో బాధితుడికి 10,000 ఆర్థిక సహాయం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 3 రోజుల్లోగా ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక్కో షాప్కి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దుకాణాల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా తెలుసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వారి వెంట కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందే రాధికా శ్రీనివాస్, కౌన్సిలర్లున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అవ్వలు, అక్కలు, అన్నదమ్ముల దుకాణాలు, ముఖ్యంగా పూల బండ్లు, పండ్ల బండ్లు ముఖ్యంగా అది కాకుండా వైండింగ్ షాపులు, బట్ట దుకాణాలు అన్నీ ధ్వంసమైన ఇప్పుడే ఇక్కడ అధికారులతోని ఇక్కడ మా లీడర్లతో అంతా ప్రతి ఒక్క షాపు చూడడం జరిగింది. ఖచ్చితంగా మా